నమస్తే ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గాండ్ల అమావాస్య శుక్రవారం పురస్కరించుకొని త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. వసూలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో ఎర్రగొండపాలెం ఎస్ఐ సుదర్శన్ ను సస్పెండ్ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్. నామమాత్రంగా జరిగిన మండల సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రజాప్రతినిధులు కుర్చీలకే పరిమితమైన వైనం. కిడ్నాప్ కు గురైన మిర్చి వ్యాపారిని వదిలేసిన రైతులు. 30 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతా వ్యాపారిని వదిలేసిన రైతులు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంట్ హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంట్ సభ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంట్ హౌస్ కమిటీ సభ్యులు ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సహచార ఎంపీలు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ పార్లమెంట్ హౌస్ కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు మంచి జరిగేలా చూస్తానని చెప్పారు. I, Magunta Srinivasulu-Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear the truth, faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. ప్రకాశం జిల్లా దోనకొండ మండల అభివృద్ధి కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ బోరుగోడ్ల ఉషారాణి మురళి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బూచేపల్లి వెంకయ్యమ్మ కార్యాలయానికి వస్తున్న తరుణంలో వైసీపీ మరియు టీడీపీ వర్గీయులు 1:50 సేపు బూచేపల్లి వెంకయ్యమ్మ కారును గేట్ బయట అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అధికారుల ఆదేశాల మేరకు పోలీసు వారు చాకచక్యంగా ఇరువురు వర్గీయులను శాంతపరిచి జిల్లా పరిషత్ చైర్మన్ ను సర్వసభ్య సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు సర్పంచులు మాట్లాడుతూ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వాటి యొక్క వివరాలు నిధులు ఏమైనట్లు అంటూ వాదనలకు దిగారు. తగ్గేదే లేదంటూ ఇరు పార్టీల వారు కొద్దిసేపు వాదనలోకి దిగారు. ఏటకేలకు ఈ సర్వసభ్య సమావేశం రసబస చేసుకుంటూ ముగియటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, ఈఓఆర్డి వైవి ప్రసాద్, జెడ్పీటీసీ సుధాకర్ మరియు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో కిడ్నాప్ కు గురైన మిర్చి వ్యాపారి వెంకటరెడ్డి వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు చివరకు తెరపడినట్లయింది. అపహరణకు గురైన వెంకటరెడ్డిని గురువారం రాత్రి 7 గంటల సమయంలో గొట్టిపడియ గ్రామ సమీపంలోని కొండపై రైతులు వదిలి వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లిన పోలీసులు వాహనంలో వెంకటరెడ్డిని ముందుగా సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చి అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. మార్కాపురం మండలంలోని బిరుదుల నరవ గ్రామంలోని దానిమ్మ పొలం వద్దకు బుధవారం మధ్యాహ్న సమయంలో మిర్చి వ్యాపారి వెంకటరెడ్డి అత్తమామలతో కలిసి వెళ్లాడు. పొలం వద్ద ఉన్న విషయం తెలుసుకున్న గొట్టిపడియకు చెందిన బాధిత రైతులు అక్కడకు వెళ్లారు. తొలుత వెంకటరెడ్డి కారును ధ్వంసం చేశారు. అనంతరం మోటార్ సైకిల్పై వెంకటరెడ్డిని అక్కడి నుంచి సుమారు 8 మంది రైతులు అపహరించుకుపోయారు. సాయంత్రం సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన రాత్రి సమయం కావడంతో వెతుకులాడేందుకు అవరోధం ఏర్పడింది. కొంతమంది సిబ్బందితో గొట్టిపడియ బిరుదుల నరవ గ్రామం పరిసరాల్లో పోలీస్ సిబ్బంది గాలించారు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్సీ సుమిత్ సునీల్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉదయాన్నే అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావును ఏఆర్ సిబ్బందితో కలిసి మార్కాపురం పంపారు. అంతేకాక మార్కాపురంతో పాటు ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, ఖమ్మం, గిద్దలూరు సీఎలను కూడా రంగంలోకి దింపారు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసు అధికారులు అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వ్యాపారిని కిడ్నాప్ చేసిన రైతుల బంధువుల ద్వారా ఒత్తిడిని తీవ్రం చేయడంతో వ్యాపారిని అపహరించిన రైతులు గురువారం రాత్రి 7 గంటల సమయంలో వెంకటరెడ్డిని గొట్టిపడియ కొండపైకి తీసుకెళ్లి ఒక రైతు ఫోన్ నుంచి పోలీసులకు ఫలానా చోట ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకుని పోలీసులు వెంకటరెడ్డిని మార్కాపురంకు తరలించారు. మీరు ఆగమని తీమేనా ఎవరు తీమేనా బండి పక్కన నువ్వు పక్కన ఏ ఆరాడు తీమను లైటింగ్ పెంచుకున్నా ఆయన ముఖం మీద ఆటలు పెట్టి. డబ్బుల వసూల కోసం వ్యాపార సంఘాలకు హుకుం జారీ చేసిన విషయం మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు జరిపిన విచారణలో నిజం తెలవడంతో ఎర్రగొండపాలెం ఎస్ఐ సుదర్శన్ కు ప్రకాశం జిల్లా ఎస్సీ సస్పెండ్ చేశారు.
ఎన్నికల విధుల కోసం ఎర్రగొండపాలెం వచ్చిన ఎస్ఐ ఎన్నికలు అయిపోవడంతో బదిలీ భయం పట్టుకొని ఎలాగో బదిలీపై వెళ్లిపోతున్నాం కదా అని ఇక్కడి వ్యాపార సంఘాలతో మాట్లాడి ఎన్నికల సమయంలో నిర్వహణ ఖర్చులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని మా జీతాల్లో నుంచి ఖర్చు చేశామని మీరందరూ పెద్ద మనసు చేసుకుని మా కష్టాల్లో పాలు పంచుకోవాలని ప్రతి సంఘం 20,000కు తగ్గకుండానే సాయం చేయాలని ఎస్ఐ కోరినట్లుగా తెలుస్తుంది. దీంతో తర్జభర్జనలు పడ్డ వ్యాపార సంఘాలు పోలీసులతో ఎందుకు లేనిపోని పేచీలంటూ ఎస్ఐ చందాలు అడుగుతున్నారంటూ పలు సంఘాల వాళ్ళు భారీగా వసూలు పర్వం నడవడంతో అసలు విషయం బయటకు పొక్కి ఉన్నతాధికారులకు చేరింది. దీంతో జిల్లా ఎస్పీ ఎస్ఐ భాగవతంపై విచారణకు ఆదేశించిన విషయం విదితమే. దీంతో విచారణ అధికారిగా వచ్చిన మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు తీగలాగితే డొంక కదిలిన చందంగా ఎస్ఐ భాగవతం బయటపడటంతో డీఎస్పీ ఇక్కడి నివేదికను ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో ఎస్ఐ సుదర్శన్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గాండ్ల అమావాస్య శుక్రవారం పురస్కరించుకుని త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కుమారగిరి పర్వతంపై స్వయంభుగా కొలువైన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమత్ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఉభయ దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు వేద పండితుల మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలను చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమావాస్య కావున విశేషమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనం సమర్పించి అమ్మవారి శ్రీ చక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలను చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు చిన్న మస్తాదేవికి ప్రీతికరమైన పుష్పాలతో పండ్లు పలహారాలతో నిమ్మకాయలతో బూడిద గుమ్మడికాయలను సమర్పించి యజ్ఞాలు హోమాలను నిర్వహించి విశేష పూజలను చేసి ముడుపులను మొక్కులను చెల్లించుకున్నారు. స్వామి అమ్మవార్లు దర్శించవచ్చని భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈరోజు శుక్రవారం అమావాస్య పురస్కరించుకొని స్వామి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిద్ర జాగరాలు చేసిన వారికి పాప దోషాలను తొలగిపోయి అష్టైశ్వర్యాలు సుఖ సంపదలను ఆరోగ్యాలను భోగ భాగ్యాలను పాడి పంటలు చేకూరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసమని ఆయన తెలిపారు.
సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా తాలూరులోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఊసురుమంటూ ముగిసింది. ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. అరకొర ప్రశ్నలతో, రొటీన్ సమాధానాలతో తూతు మంత్రంగా సర్వసభ్య సమావేశాన్ని ముగించారంటంలో ఏమాత్రం సందేహం లేదు. సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ప్రవేశించవలసిన ప్రజా ప్రతినిధులు కేవలం సీట్లకే పరిమితమయ్యారు. అధికారులు ఏర్పాటు చేసిన చాయ్, బిస్కెట్ తిని, టీలు తాగి నింపాదిగా కూర్చొని వెళ్లిపోయారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక సమస్యను లేవనెత్తిన దాఖలాలు లేవు. ఇట్లాపురం సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి మా గ్రామానికి ఇంతవరకు సెక్రటరీ కనిపించిన దాఖలు లేవని, అసలు ఉన్నాడా, ఉన్నట్టే లేనట్టా ప్రశ్నించగా ఈ ప్రశ్నపై స్పందించిన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సదరు ఉద్యోగికి మెమో ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసులు స్పందించారు. సదరు ఉద్యోగి ఎంపీపీ ద్వారా పర్మిషన్ తీసుకున్నాడని, అతనికి లీవ్ శాంక్షన్ అయిందని, కాబట్టి అతనికి మెమో ఇవ్వాల్సిన అవసరం లేదని సభ పూర్వకంగా తెలిపారు. తర్వాత జెడ్పీటీసీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమని మాట్లాడమనగా ఆవిడ నిరాకరించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఎంపీడీఓ యుగకీర్తి మరియు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఒక 3-4 మాత్రం రివ్యూ చేసి మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. మండల పరిషత్ మీటింగ్ అంటే ఏ సర్పంచ్కైనా, ఏ ఎంపీడీసీకైనా గ్రామాల్లో ఏమైనా సమస్యలు జరుగుతుంటే ఆ సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం సుమారు 2 నెలలు 3 నెలలు వెయిట్ చేసి వాళ్ళ సమస్యల గురించి డిస్కస్ చేసుకుని వస్తారు. కాబట్టి దయచేసి ఎంపీఓ గారు ఈరోజు మీటింగ్కి ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ ఒక మెమో జారీ చేసి ఒక కాపీని అప్లోడ్ పెట్టించాల్సిన అవసరం కూర్చున్నాను. డాక్టర్ గారు కూడా కాపీ ఇచ్చాల్సిన కూర్చున్నాం. ఇప్పుడు కూడా నాకు తెలియపరిచారు, ఎందుకంటే అధ్యక్ష నేను కాబట్టి నాకు తెలియపరిచారు. నేను అందరి ముందు కూడా నేను తెలియపరుస్తున్నాను. వాళ్ళ మీద ఏ మెమోలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు నాకని తెలియకపోతే నేనే మెమో తీసుకుంటానని చెప్పి అందరి ముందు కూడా తెలియపరుస్తున్నాను. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన బెనిఫిట్స్ పైన పోరాడతామని జర్నలిస్టుల సంఘం మండల అధ్యక్షులు గోనా ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలోని బీసీ భవనం నందు జరిగిన జర్నలిస్టుల సమావేశంలో రాచర్ల మండల విలేకరుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. విలేకరుల సంఘం మండల అధ్యక్షులుగా గోనా ప్రసాదరావు, ఉపాధ్యక్షులుగా ఎస్పీ రఫీ, ఉపాధ్యక్షులుగా ఎలకపాటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ మార్క్, కార్యదర్శిగా వినోద్, జాయింట్ సెక్రటరీగా షేక్ ఖాదర్ వలీ, ట్రెజరర్గా గోవిందయ్య, గౌరవ సలహాదారుగా మాగులూరి శ్రీకాంత్తో పాటు పలువురు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గోనా ప్రసాద్ మాట్లాడుతూ విలేకరుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వం నుండి విలేకరులకు రావాల్సిన బెనిఫిట్స్ పైన పోరాడతామని, నేటి నుంచి విలేకరులు మొత్తం ఒక తాటిపైన నిలబడి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా పేపర్లో వాటిని మేము ప్రింట్ చేసి ఛానళ్లలో ప్రసారం చేయించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ఎన్నుకున్నందుకు మా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, విలేకరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నూతన కమిటీ అధ్యక్షులుగా గోన ప్రసాదరావు నన్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సాక్షి రిపోర్టర్ ఎస్పీ రఫీని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా వెలగపాటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా చిట్టెం మార్కు, కార్యదర్శిగా వినోద్, జాయింట్ సెక్రటరీగా ఖాదర్ వలీ, ట్రెజరర్గా గోవిందయ్య, చీఫ్ అడ్వైజర్గా మాగులూరు శ్రీకాంత్లను ఎన్నుకున్నాము. వారు కాక కమిటీ సభ్యులుగా మరికొందరిని ఎన్నుకున్నాము. ఈ సందర్భంగా వాళ్ళందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
4 రోజులుగా సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికుల స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్య తీరకపోవడంతో కార్మికుల రాష్ట్ర ప్రధాన రహదారిని నిర్బంధించారు. ప్రకాశం జిల్లా కొమరోలులో గత 4 రోజులుగా పారిశుద్ధ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె 4 రోజుకు చేరిన అధికారులు స్పందించకపోవడం కార్మికులు సిఐటియు నాయకులు ఆవలయ్య, అంజమ్మ, రామయ్యల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు, మండల విస్తరణ అధికారి ఆదం షఫీ కార్మికులకు నచ్చచెప్పి ప్రయత్నం చేశారు. కార్మికులు వినకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారులతో సిఐటియు నాయకురాలు అంజమ్మ ఫోన్ ద్వారా సమస్యను వివరించగా జిల్లా అధికారులు 10 నెలల వేతనాలు వెంటనే చెల్లించి మిగతా వేతనాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పడంతో ఆ హామీ లిఖితపూర్వకంగా రావాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన రహదారి వద్ద ధర్నా ఆపివేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా పంచాయతీ కార్యాలయం వద్ద తిరిగి ధర్నా ప్రారంభించారు. మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు, సర్పంచ్ చేతకాని కార్యదర్శి చేతకాని 10 నెలల వేతనాలు చెల్లిస్తామంటూ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. అలా జరగని పక్షంలో సోమవారం నుండి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు సమస్యకు కొలిక్కి రావడానికి అధికారులు సెలవుల్లో ఉన్న కార్యదర్శితోనూ సర్పంచ్లను మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పవన్ కుమార్, సిఐటియు నాయకుడు సింగరయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది మాట్లాడుకుందాం రండి ఎట్లా బతకాలి మేడం ట్రాఫిక్ కాదు రండి ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోండి 4 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తుంటే కార్మికులకు దాదాపుగా 30 నుంచి 35 వేల వరకు ఈరోజు పెళ్లిలో ఉన్న పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ మేము పరిస్థితి ఈరోజు పంచాయతీ తీర్మానం చేయలేదు అన్ను కాబట్టి మాకు బాగా పిల్లలు ఆకలి సారంతో మేము ఈరోజు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఈరోజు ఏర్పడినది కాబట్టి మేము ఈరోజు రోడ్డు రోసగోస చేస్తా ఉన్నాం. ఈరోజు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జీతాలు చెల్లించాలి, జీతాలు చెల్లించాలి. కూడు లేక బజార్లో అప్పులు ముట్టక ఈరోజు రోడ్డు మీదకి వచ్చినారంటే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. చెప్తున్న మాట మాట్లాడాము మీ అందరూ కూడా విరమించండి. కనీసము సంతృప్తి పండుగ రోజు దీపం లేదు సార్, జీతాలు పెట్టాలంటే పంచాయతీ ఆఫీసులో డబ్బులు లేకుంటే సరేలే, పంచాయతీ ఆఫీసులో డబ్బులు లేవు, బడ్జెట్ ఉంది, మరి జీతాలు ఆపేసినారంటే అది ఒక విధము. డబ్బులు ఉండి 31 నెల స్వచ్ఛ భారత్
ఇవ్వాలి. ఎంత జరగాలి వాళ్ళ ఫ్యామిలీలు ఏం తిని బతకాలి? ఎవరు ఒక ఎంపీఓ గారు కానీ ఒక ఆర్టీఓ గారు కానీ ఎవరే కానీ మీరు ఏం తింటుందో ఏ విధంగా పని చేసినారు పని చేయమని అడుగుతారు కానీ ఏ విధంగా మీరు పని చేసినారో ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చాక ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు. మీరు ఎందుకు రోడ్డు మీదకి మనమేమో జీతాలు తీసుకుంటున్నాం కదా. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సిన్ వేస్తున్నట్లు దీని జంతు ప్రేమికులు వినియోగించుకోవాలని కురిచేడు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కురిచేడు పశు వైద్యశాలలో జూలై 6వ తేదీ శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు ఉచితంగా పిచ్చి రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని పెంపుడు కుక్కల యజమానులు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. శనివారం ఉదయం 9:30 గంటల నుండి స్థానిక పశు వైద్యశాల నందు మధ్యాహ్నం వరకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కురిచేడు మండల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ వ్యాక్సిన్ సదుపాయాన్ని ఉపయోగించుకొని పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేయించి కుక్కలకు పిచ్చి రాకుండా చూసుకోవాలని కోరారు. నిలిపి ఉంచిన లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. లారీ దగ్ధమైన విషయాన్ని రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 2 లక్షల రూపాయల నష్టం జరిగిందని లారీ యాజమాన్యం తెలిపారు. ఫోటోలు ఏమైనా ఉన్నారా? కాలేటప్పుడు తీసినాయి కాలేటప్పుడు తీసిన ఫోటోలు ఏమైనా छोटू लास्ट 2,50,000 डाले చూపించు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లు పిచ్చి మొక్కలను తొలగించినట్లు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లొక్కు శరత్ బాబు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరూలు నుండి గిద్దలూరు వెళ్లే ప్రధాన రహదారిలో అనేక చోట్ల మలుపుల వద్ద కంప చెట్లు పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా ఉండటంతో వాటిని తొలగించినట్లు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లొక్కు శరత్ బాబు తెలిపారు. ముక్తాపురం వద్ద రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా మారిన కంప చెట్లను పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తీసివేసినట్లు శరత్ బాబు తెలిపారు. ఇవి పెరిగి ఉండడం వల్ల రోడ్డు సరిగ్గా కనబడక అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నివారణ కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్తాపురం గ్రామ సర్పంచ్ నవనారెడ్డి, ఆర్గనైజేషన్ సభ్యులు కార్మంచి చిన్నపీరయ్య, రామ్మోహన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలపైన కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు పెరిగి తీగలకు తగలడం విద్యుత్కు అంతరాయం కలుగుతున్న విషయాన్ని గ్రహించి తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను అనేక చోట్ల తొలగించినట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా ఎక్కడైనా చెట్ల కొమ్మల వలన విద్యుత్ తీగలకు సమస్య ఉంటే తమకు తెలియచేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏం లేనప్పుడు దొబ్బిదేంగ బిడిచింది దొబ్బిదేంగ
ఇవాల్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.